హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 27. మురళిపై ముగ్గురు వ్యక్తులు అటాక్ చేసి అతన్ని ముసుగు వేసి ఇంటి డోర్ క్లోజ్ చేశారు. దాంతో మురళి అరుపులు ఆ ఇంట్లోనే సమాధయ్యాయి. ఎవరు మీరు? ఎందుకు నా మీద అటాక్ చేస్తున్నారు? నన్ను వదలండి అని అతను అరుస్తూ ఉండగానే ఒక కుర్చీలో అతన్ని కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేశారు. నన్నే కట్టేస్తారా? మీకు దమ్ముంటే నన్ను వదిలేసి అప్పుడు మాట్లాడండి, మీ అందరి సంగతి తేలుస్తాను అని గింజుకోవడం మొదలుపెట్టాడు మురళి. ఆ మాటతో అతని తలకు వేసిన ముసుగును తీసేసిన ఆకాష్, నీకు అంత సీనుందా అని అడిగాడు. ఆకాష్ని అక్కడ చూసిన మురళి, నువ్వేంటిక్కడా అని అంటూనే తన పక్కనే ఉన్న నందిని, మరో పక్కన ఉన్న సవితను చూసి షాక్ అయ్యి, అంతలోనే మీరా, నేను ఇంకెవరా అనుకున్నాను అని కొంచెం రిలాక్స్ అవుతూ అన్నాడు మురళి. మేం కాకపోతే నీకోసం తాలిబాలను వస్తారనుకున్నావా అని వెటకారంగా అడిగాడు ఆకాష్. ఆ మాటతో అతని వైపు సీరియస్గా చూసిన మురళి నందిని వైపు తిరిగి, మేడం ఏంటిది, ఎందుకు నన్ను ఇలా కట్టేశారు అని అడిగాడు. ఏం లేదు మురళి గారు, మీ నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, అది చెప్తే వెంటనే వదిలేస్తాం అంటూ అతని పాకెట్లో ఉన్న మొబైల్ని తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి అక్కడే ఉన్న టేబుల్పై విసిరేసింది నందిని. ఏం ఇన్ఫర్మేషన్ మేడం అర్థం కానట్లుగా అడిగాడు మురళి. మీ సార్ నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు అని అడిగింది నందిని. ఆ మాట నన్నడిగితే నాకెలా తెలుస్తుంది అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి చెప్పాడు మురళి. మర్యాదగా నువ్వు నిజం చెప్తావా లేదంటే ఇంకో స్టైల్లో అడగమంటావా అని ముందుకు వస్తూ బెదిరించాడు ఆకాష్. అప్పటికే అతన్ని ఆపిన నందిని, నో ఆకాష్, తన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ను మురళి సార్ ఇచ్చేస్తారు, నాకు తెలుసు, అతను చాలా మంచోడు అని అంది. ఆ మాటలకు మురళి కొంచెం చిరాకు పడుతూ, నందు మేడం, ఏమన్నా ఉంటే మీరు సార్తో తెలుసుకోండి, నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? అయినా సార్ మీతో చెప్పలేదంటే అది మీకు చెప్పకూడదనే అర్థం కదా, అలాంటప్పుడు ఆ విషయం నేను మీకు ఎలా చెబుతాను మేడం అని అడిగాడు మురళి. ఆ మాటతో ఆకాష్ బీపీ పెరిగిపోయి అక్కడే ఫ్రూట్స్ కట్ చేసే కత్తిని తీసుకొచ్చి మురళి గొంతుకు పెట్టి, ఇప్పుడు నువ్వు విషయం చెబుతావా లేదంటే చంపైనా అని అడిగాడు. ఆ కత్తిని చూడగానే మురళికి పై ప్రాణాలు పైనే పోయాయి. కానీ నిజం చెబితే ధీరజ్ చేతిలో తన చావు తప్పదు గనుక చెప్పకుండా భయంగా కత్తివైపే చూస్తున్నాడు. దాంతో వెంటనే ఆకాష్ చేతిలో కత్తిని లాక్కున్న నందిని ఆ కత్తిని తన చేతి మీద పెట్టుకొని, మురళిగారు మీరు నిజం చెబుతారా లేదా అని అడిగింది. మేడం ప్లీజ్, మీరు ఇలాంటి పనులు చేయకండి అని కంగారుగా అన్నాడు మురళి. వెంటనే ఆకాష్ కూడా టెన్షన్ పడుతూ, నందు, ఈరోజు వాడిని చంపైనా సరే నీకు నిజం చెప్పిస్తాను, నువ్వు మాత్రం ఇలాంటి పనులు చేయకు, ముందా కత్తి ఇలా ఇవ్వు అంటూ ఆమె చేతిలో ఉన్న కత్తిని లాక్కోవడానికి ట్రై చేశాడు ఆకాష్. కానీ నందు వెంటనే అతన్ని వెనక్కి నెట్టేసి 2 అడుగులు తాను కూడా వెనక్కి జరిగి, నా దగ్గరికి ఎవరూ రావద్దు ఆకాష్, మురళిగారు ఇప్పుడు మీరు విషయం చెబుతారా లేదంటే నన్ను చచ్చిపోమంటారా అని సీరియస్గా అడిగింది నందిని. ఆ మాటతో నిజం చెప్పలేక కళ్ళ నీళ్లతో తలదించుకున్నాడు మురళి. అంతే, నందిని ఇక ఆగలేనట్లు 2 సార్లు తన చేతి మీద టకటకా కోసేసుకుంది. దాంతో రక్తం చివ్వున చిమ్మి ఆ గది మొత్తం పరుచుకుంది. వెంటనే పక్కనే ఉన్న మరో రూంలోకి వెళ్ళి డోర్ గట్టిగా వేసేసుకుంది నందిని. అప్పటికే ఆకాష్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కానీ ఆమెను అందుకోలేకపోయాడు. అది చూసిన మురళి వెంటనే పైకి లేచి వెళ్లాలని ట్రై చేశాడు కానీ కుర్చీలో కట్టేసి ఉండడం వల్ల కుదరక, అయ్యో మేడం ప్లీజ్, మీరిలా చెయ్యకండి అని అరిచాడు. మురళిగారు ఇప్పటికైనా నిజం చెబుతారా, నన్ను చచ్చిపోమంటారా అని గదిలోపల నుంచే అడిగింది నందిని. దాంతో ఆకాష్ మురళి దగ్గరికి వచ్చి, పిచ్చా నీకు, విషయం ఏంటో ఇప్పటికైనా చెప్పు, ఆ తర్వాత ఏమైనా ఉంటే వాళ్ళిద్దరూ చూసుకుంటారు, లేదంటే తన ప్రాణం పోతుంది అని కోపంగా అడిగాడు. వెంటనే సవిత కూడా ఆవేశంగా, ఇంత జరుగుతున్నా ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మీరు, మా నందినిని చంపేయడానికి డిసైడ్ అయ్యారా అని అడిగింది. నీ స్వామి భక్తి తగలయ్యా, నువ్వు నిజం చెప్పరా బాబు, లేదంటే మా ఫ్రెండ్ ఏమైపోతుందో ఏంటో అని కంగారుగా అడిగాడు ఆకాష్. వాళ్ళ మాటలకి లోపలికి వెళ్ళిన నందిని పొజిషన్ ఇమాజిన్ చేసుకొని కంగారు పడిపోయిన మురళి, నందిని మేడం, నేను నిజం చెబుతాను, బయటికి రండి ప్లీజ్ అని అరిచాడు. నేను బయటకొచ్చాక నువ్వు నిజం చెప్పకపోతే అప్పుడేం చేయాలి అని లోపల నుంచి అడిగింది నందిని. లేదు మేడం, ప్రామిస్, నేను నిజం చెబుతాను, ముందు మీరు బయటకు రండి, ఆ చేతికి ఏదైనా కట్టుకోండి అని అరుస్తూ చెప్పాడు మురళి. వెంటనే ఆకాష్ డోర్ దగ్గరికి వెళ్ళి, నందు,
నిజం చెబుతానంటున్నాడు కదా! నువ్వు ముందు బయటికి రా. వాడు చెప్పకుండా మాట తప్పితే వాడిని చంపేసైనా సరే ఈరోజు నీకు నిజం చెప్పిస్తాను. ముందు నువ్వు బయటికి రా అని గట్టిగా అరిచాడు ఆకాష్. ఆ మాటతో నందిని నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వచ్చింది. అప్పటికే ఆమె చేతి నుండి విపరీతంగా బ్లడ్ పోతుంటే అక్కడే ఉన్న ఒక టవల్ లాగేసి నందిని చేతికి గట్టిగా చుట్టాడు ఆకాష్. సవిత వచ్చి వెంటనే ఆమెను చైర్లో కూర్చోబెట్టింది. అప్పుడు మురళి తలదించుకొని, ఏం చెప్పాలి మేడం? అసలు ఎలా చెప్పాలి? అయినా మీరు ఇలా ఎలా చేస్తారు? ప్రాణమంటే మీకు అంత ఆషామాషిగా ఉందా? అని ఆవేదనగా అడిగాడు. ముందు నాకు చెప్పాల్సిన నిజం చెప్పు మురళి. అది చాలు. ఆ తర్వాత నా ప్రాణాలు పోయినా నాకు పర్వాలేదు అని నీరసంగా అంది నందిని. ఆపండి మేడం, ఇంకాపండి. ఎక్కడ మీ ప్రాణాలు పోతాయనే కదా ధీరజ్ సార్ మీకు దూరంగా ఉంటున్నారు అని ఆవేశంగా అన్నాడు మురళి. ఆ మాటతో షాకైన నందిని, మీరేమంటున్నారు అని అర్థం కానట్లుగా అడిగింది. ఆకాష్, సవిత కూడా ఆ మాటలు విని ఒకరి ముఖం ఒకరు చూసుకొని మురళి ఏం చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడు మురళి ఏం మాట్లాడలేక కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. దాంతో నందిని ఆగలేక, ప్లీజ్ మురళిగారు, త్వరగా చెప్పండి, నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అని అడిగింది. దాంతో అతను మెల్లగా, ధీరజ్ సార్కి హెల్త్ ప్రాబ్లం ఉంది మేడం. ఆయన ఏ క్షణంలో చనిపోతారో ఆయనకే తెలీదు అని చెప్పాడు మురళి. ఆ మాట విన్న నందిని వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. దాంతో ఆకాష్, సవిత కంగారుగా దగ్గరికి వెళ్ళి, నందు, నందు అని పిలిచారు. కానీ ఆమె కళ్ళు తెరవలేదు. వెంటనే ఆకాష్ నందిని ముఖంపై నీళ్లు చిలకరించాడు. అయినా నందిని కళ్ళు తెరవకపోయేసరికి ఆకాష్ 2 చేతులతో ఆమెను ఎత్తుకొని హాస్పిటల్కు తీసుకువెళ్ళడానికి బయటికి వెళుతుంటే సవిత వెంటనే మురళి కట్లు విప్పి ఆకాష్ వెనకే పరిగెత్తింది. మురళి కూడా వాళ్ల వెనకే బయలుదేరాడు. మరోవైపు అక్షర వెళ్ళిన తర్వాత వికాస్, జీవిత ఇద్దరూ మౌనంగా సోఫాలో కూర్చున్నారు. జీవిత ఎమోషనల్ అవుతుంది, కానీ అది బయటపడకుండా చాలా జాగ్రత్త పడుతుంది. అది గమనించి ఆమె భుజంపై చెయ్యి వేసిన వికాస్, జీవి, ఆర్ యు ఓకే అని అడిగాడు. ఐఎమ్ నాట్ ఓకే వికాస్. లిటరల్లీ నాకేమీ అర్థం కావడం లేదు. నాకు అక్షరాన్ని చూస్తుంటే దివి గుర్తొస్తుంది అని బాధగా అంది జీవిత. నాకు కూడా దివి గుర్తొస్తుంది జీవిత. నీకు కూడా అలానే అనిపించిందా అని ఆశ్చర్యంగా అడిగాడు వికాస్. అంటే మీకు కూడానా? నాకొక్కదానికి అనిపించడం కాకుండా మీకు కూడా అలానే అనిపిస్తుందంటే తను ఖచ్చితంగా మన దివి అయి ఉంటుంది వికాస్, అంతే కదా అని అడిగింది జీవిత. బట్ మన దివి చనిపోయింది కదా అని నిరాశగా అన్నాడు వికాస్. ఆ మాటతో ఆ నిజాన్ని గుర్తు చేసుకొని గాఢంగా నిట్టూర్చిన జీవిత, అంటే తను మన దివి కాదు కదా అని అడిగింది. కాదు, కాకపోతే దివిలా పోలికలు ఉండడం వల్ల మనకలా అనిపించిందేమో, కానీ తను మన దివి కాదు అని చెప్పాడు వికాస్. ఆ మాటతో చెంపలపై జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, మన దివి ఏమోనని ఒక క్షణం ఆశపడ్డాను వికాస్ అంటూ అతని భుజంపై వాలింది జీవిత. వికాస్ కూడా ఆమె భుజం చుట్టూ చేతులేసి, ఆశపట్టంలో తప్పులేదు, కానీ దాన్ని మనసుకు తీసుకొని నిన్ను నువ్వు ఎక్కువగా బాధ పెట్టుకోకు ప్లీజ్ జీవిత అని అన్నాడు. జీవిత ఏం మాట్లాడలేదు, కానీ ఆమె కళ్ళు మాత్రం ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి. అదే సమయంలో ఖేతా ఇండస్ట్రీస్లో ఇంకా ప్రాజెక్ట్లో ఉన్న బగ్ క్లియర్ అవ్వలేదు. అట్లీస్ట్ సగం ప్రాజెక్ట్ అన్న అప్పగిస్తే మిగిలిన సగానికి క్లయింట్ నుంచి కొంత టైం అడగొచ్చు అని ఆలోచిస్తూనే ఎంప్లాయీస్ అందరితో వర్క్ చేయిస్తున్నాడు వరుణ్. ఎవరిని ఒక్క మాట అనడం లేదు, కానీ అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపం, టెన్షన్ వల్ల అతను పడుతున్న హడావుడికి అందరూ కంగారు పడిపోతూ వర్క్ చేస్తున్నారు. అంత టెన్షన్లో కూడా వరుణ్ ఆలోచనలన్నీ అక్షర, విక్రమ్ చుట్టూనే తిరుగుతున్నాయి. కాసేపటికి ఆలోచనలు పక్కకు పెట్టి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు వరుణ్. ఆ రాత్రంతా ఎంప్లాయీస్ ఎవరు ఇంటికి వెళ్లకుండా ఆఫీస్లోనే కూర్చొని వర్క్ చేస్తున్నారు. మరోవైపు వరుణ్ కోప్పడిన తర్వాత ఇంటికి వెళ్లిన రితిక కోపంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ విసిరికొట్టడం మొదలుపెట్టింది. అది చూసిన ఆమె పేరెంట్స్ కంగారుగా, ఏమైంది రితిక, ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు అని అడిగారు. వాళ్ల మాటను ఏమాత్రం పట్టించుకోకుండా వస్తువులన్నీ విసిరికొడుతూనే ఉంది రితిక. దాంతో ఆమె తండ్రి హరినాథ్ వెళ్ళి రితిక చేతులు పట్టుకొని, ఏమైంది రితిక, విషయం చెప్పకుండా ఇలా కాస్ట్లీ వస్తువులన్నీ పగలగొట్టుకుంటే ఏమొస్తుంది అని అడిగాడు. దాంతో రితిక ఏడుస్తూ, వరుణ్ ఈరోజు ఆఫీసులో
అందరి ముందు నా మీద అరిచేశాడు. నాకు చాలా కోపం వస్తుంది డాడీ అని తన తండ్రి చేతుల్లో నుంచి తన చేతులు విడిపించుకొని మరొక వస్తువు తీసి నేలకేసి కొట్టింది రితిక. దాంతో ఆమెను మళ్ళీ గట్టిగా పట్టుకున్న హరినాథ్, అసలేం జరిగింది? ముందు ఆ విషయం చెప్పు అని అడిగాడు. నేను తననే షాపింగ్కి రమ్మని పిలిచాను. కానీ వాడికి అక్కడేదో బిజీ వర్క్ ఉందట. అది వదిలేసి రానన్నాడు అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పింది రితిక. అంతా విన్న హరినాథ్, నీకేమైనా పిచ్చా రితిక? తను బిజీగా ఉన్నాడని అన్నిసార్లు చెప్పినప్పుడు వెనకొచ్చేయచ్చు కదా. బిజినెస్లో వర్క్ టెన్షన్స్ ఎలా ఉంటాయో నీకు తెలీదా ఏంటి? 4 రోజులు ఆఫీస్కొచ్చి కూర్చో, నీకింకా బాగా అర్థమవుతుంది. తప్పంతా నీ దగ్గర పెట్టుకొని వరుణ్ అంటున్నావేంటి? పైగా తిరిగి ఇంటికొచ్చి నన్ను చిరాకు చేస్తున్నావు. ఇలా అయితే ఎలా? వాడు చూస్తేనేమో వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. నువ్వు చూస్తేనేమో ఇలా పిచ్చి పట్టిందల్లా బిహేవ్ చేస్తున్నావు. మిమ్మల్ని చూస్తూ మేమెలా ప్రశాంతంగా ఉండాలో మాకు అర్థం కావడం లేదు అని విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హరినాథ్. వెళుతున్న అతన్ని చూస్తూ కూతురు దగ్గరికి వచ్చిన వనిత ఆమె తలపై చెయ్యి వేసి నెమ్మదిగా నిమురుతూ, చూడు రితిక, నువ్వు చిన్నపిల్లవి కాదు. ఇలా ఆవేశంగా ప్రవర్తిస్తే పనులు జరగవు అని చెప్పింది. ఏంటి మమ్మీ, డాడీ కూడా నాదే తప్పంటున్నాడు. నేను వరుణ్తో షాపింగ్కి వెళ్ళాలనుకోవడం తప్ప అని అడిగింది రితిక. అదే ఆలోచించమని చెప్పేది. తనతో షాపింగ్కి వెళ్ళాలనుకోవడం తప్పు కాదు. కానీ అతనున్న సిచ్యువేషన్ కూడా నువ్వు గమనించాలి కదా. వరుణ్ తన టెన్షన్లో చిరాగ్గా ఉన్నప్పుడు నువ్వు తనతో మృదువుగా మాట్లాడి అతని టెన్షన్ తగ్గిస్తేనే కదా అతను నీకు ఇంకాస్త పడిపోయేది. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా. వరుణ్ణి జాగ్రత్తగా మాటలతో మచ్చిక చేసుకోవాలి. అంతేకాని అథారిటీ చూపిస్తే ఏ మగాడికి నచ్చదు, గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వనిత. తన తల్లి చెప్పిన మాటల గురించి ఆలోచనలో పడిన రితిక కాసేపటికి వేణుకి కాల్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసిన వేణు, చెప్పండి మేడం అని వినయంగా అన్నాడు. వరుణ్ ఏం చేస్తున్నాడు అని అడిగింది రితిక. ప్రాజెక్ట్లో బగ్గుంది మేడం, ఆ బిజీలోనే ఉన్నాం. దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పాడు వేణు. అంటే ఇంకా ఆఫీస్లోనే ఉన్నారా అని అడిగింది రితిక. అవును మేడం, అందరం ఆఫీస్లోనే ఉన్నాం అని చెప్పాడు వేణు. ఓకే అని చెప్పి కాల్ కట్ చేసిన రితిక వరుణ్ణి ఇంకెలా తన గుప్పెట్లో పెట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. మరోవైపు విక్రమ్ తన మీద విసుక్కునేసరికి అక్షర చిన్నబోయి రూంలోకి వెళ్ళింది. కానీ కాసేపటికే రియాలిటీలోకి వచ్చి, డబ్బులిచ్చి నన్ను ఉద్యోగంలో పెట్టుకున్నారు. అలాంటప్పుడు నా తప్పున్నా లేకపోయినా నన్ను ఒక మాట అంటారు. సో నేను పడటంలో తప్పులేదు అని మనసుకు సర్ది చెప్పుకొని రూంలోనే ఉంటే అనవసరమైన ఆలోచనలు చుట్టుముడతాయని బయటికి వచ్చి రేవతితో కలిసి కిచెన్లో వంట చేస్తూ ఏదో మాట్లాడుతూ గడిపేసింది అక్షర. మరోవైపు లాస్య పెయిన్ కాస్త తగ్గిన తర్వాత కూడా ఇంకా పెయిన్గానే ఉంది అంటూ విక్రమ్ను తన దగ్గర నుంచి కదలనివ్వకుండా చేసింది. వికీ, ఈ పెయిన్ నేను భరించలేకపోతున్నాను, ఏదో ఒకటి చెయ్యి అని అడిగింది లాస్య. హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు విక్రమ్. లేదు వికీ, ఇప్పుడు నేను హాస్పిటల్కి రావడం నా వల్ల కాదు అంది లాస్య. అరే, మరి ఇంత పెయిన్తో ఇంకా ఎంతసేపు ఇలా ఉంటావు అని అడిగాడు విక్రమ్. నన్ను ఇబ్బంది పెడుతున్నానా అని గోముగా అడిగింది లాస్య. అదేం లేదు లాస్య, నీతో నాకేం ఇబ్బంది. కానీ నువ్వు ఇలా పెయిన్ భరించడం ఎందుకు? హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పాడు విక్రమ్. నో విక్రమ్, నాకు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలని లేదు, కానీ ఇప్పుడు బాగా ఆకలిగా ఉంది. మనం కిందకి వెళ్ళి డిన్నర్ చేద్దామా అని అడిగింది లాస్య. ఇప్పుడు ఈ పెయిన్తో నువ్వు కిందకేం వస్తావు? డిన్నర్ని పైకి తెప్పిస్తాను అని అన్నాడు విక్రమ్. డిన్నర్ టైం అయింది కదా నీకు కూడా, ఇద్దరం కలిసే తిందాం అని చెప్పింది లాస్య. ఓకే అని చెప్పి అక్కడే ఉన్న ల్యాండ్లైన్ ఫోన్ నుంచి కిచెన్లో ఉన్న ఫోన్కి కాల్ చేశాడు విక్రమ్. అక్కడే ఉన్న రేవతి ఫోన్ లిఫ్ట్ చేయగానే, రేవతి గారు, నాకు లాస్యకి డిన్నర్ పైకి పంపించండి అని చెప్పి కాల్ కట్ చేశాడు విక్రమ్. విక్రమ్ సార్కి లాస్య మేడంకి డిన్నర్ పైకి పంపించమని చెప్పారు మేడం అని పక్కనే ఉన్న అక్షరతో చెప్పింది రేవతి. సరే తీసుకెళ్ళండి అని ముభావంగా చెప్పింది అక్షర. రేవతి వాళ్ళిద్దరి కోసం డిన్నర్ పెట్టుకుని వెళ్ళి ఇచ్చి వచ్చింది. ఆ తర్వాత రేవతి అక్షర కూడా డిన్నర్ కంప్లీట్ చేశారు. అక్షర తిరిగి తన రూంలోకి వెళ్ళిపోయి బెడ్ మీద వాలింది. కానీ ఆమె ఆలోచనలన్నీ తెలియకుండానే విక్రమ్ లాస్య చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. లాస్య ఆ రాత్రి విక్రమ్ రూంలోనే ఉంటుందేమో అనే ఆలోచన రాగానే
టక్కున లేచి కూర్చుంది అక్షర. చాలా అనీజీగా అనిపించడంతో తిరిగి బాల్కనీలోకి వెళ్ళి అటూ ఇటూ వాకింగ్ చేసింది. కాసేపటికి లేదు లేదు, నేను ఇలా ఆలోచించకూడదు. లాస్య ఎప్పటికైనా విక్రమ్కి కాబోయే వైఫ్. సో వాళ్ళిద్దరూ రూమ్లో ఉంటే నేనెందుకు ఫీల్ అవ్వాలి? అసలు నేను చేసే ఈ ఉద్యోగంలో ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ పెట్టుకుంటే నేను ఇక్కడే ఆగిపోతాను. నోనో, విక్రమ్ విషయంలో ఎలాంటి ఎమోషన్ లేకుండా ముందుకు వెళ్ళిపోవాలి అని తనకు తాను చెప్పుకొని గాఢంగా ఊపిరి పీల్చి వదిలిన అక్షర తిరిగి రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయింది. అదే సమయంలో లాస్య, చాలా లేట్ అయిపోయింది, వెళ్ళి నీ రూమ్లో పడుకో అని చెప్పాడు తన రూమ్లో ఉన్న విక్రమ్. నాకు చాలా పెయిన్గా ఉంది విక్రమ్, ఈరోజు ఒంటరిగా పడుకోలేను, నేను నీ దగ్గరే పడుకుంటాను అని గారంగా చెప్పింది లాస్య. కమాన్ లాస్య, నువ్వు ఈ నైట్ నా దగ్గర ఉండడం ఏంటి, వెళ్ళిక్కడి నుంచి అని కాస్త గట్టిగా అన్నాడు విక్రమ్. దాంతో బాధగా విక్రమ్ వైపు చూస్తూ, విక్రమ్, ఎప్పుడూ నన్నెందుకు దూరం పెడుతున్నావు? నువ్వు నా వుడ్ బీ, ఇలాంటి టైంలో నాకు నీతో ఉండాలని అనిపించడంలో తప్పేముంది? వై డోంట్ యు అండర్స్టాండ్ అని అడిగింది లాస్య. దాంతో అతనికి జాలిగా అనిపించి, సరే నువ్వు పడుకో, నాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్పాడు. లాస్య హ్యాపీగా ఫీల్ అవుతూ చక్కగా బెడ్పై పడుకొని ఎప్పుడెప్పుడు విక్రమ్ తన పక్కకు వస్తాడా అని ఎదురు చూసింది. కానీ ఎంత ఎదురు చూసినా వర్క్లో మునిగిపోయిన విక్రమ్ ల్యాప్టాప్ వదిలి ఆమె దగ్గరకు రాలేదు. దాంతో అతని కోసం ఎదురు చూస్తూనే నిద్రలోకి జారుకుంది లాస్య. కాసేపటికి వర్క్ కంప్లీట్ చేసుకున్న విక్రమ్ లైట్ ఆఫ్ చేసి ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయాడు. మరోవైపు ఆకాష్, మురళి, సవిత కలిసి నందినిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆమెకు ట్రీట్మెంట్ చేశాక బ్లడ్ పోవడం వల్ల, అందులోనూ పైగా నిద్ర లేదనుకుంటా, స్ట్రెస్కి గురయ్యి కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పారు డాక్టర్స్. దాంతో ఆమె ఎప్పుడెప్పుడు లేస్తుందా అని ముగ్గురు వెయిట్ చేస్తున్నారు. కాసేపటికి మెల్లగా స్పృహలోకి వచ్చింది నందిని. అదే విషయం నర్స్ వెళ్ళి వాళ్లకు చెప్పడంతో ఆకాష్, మురళి, సవిత ముగ్గురు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన మురళిని చూస్తూనే, మురళిగారు, నాకింకా ముక్కలు ముక్కలుగా వినే ఓపిక లేదు, ప్లీజ్ అసలేం జరిగిందో నాకు క్లియర్గా చెప్పండి అని అడిగింది. ఆ మాటతో ఇక దాచడం వేస్ట్ అని అనుకున్న మురళి ధీరజ్ లైఫ్లో ఏం జరిగిందో చెప్పడానికి రెడీ అయ్యాడు. మరి వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. ధీరజ్ లైఫ్లో ఏం జరిగింది, అక్షర లైఫ్లో ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.